బీజేపీ నాయకుల్లో గాంధీ అనే పదాన్ని వాళ్ళకి గుండెల్లో గడగడలాడుతుంది. మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ గాంధీ అనే పేరు వినగానే వాళ్ళకి రైలు పరిగెడుతున్నారు. అట్లాంటి పేరుని ఏ విధంగా తొలగించాలని వాళ్ళ ఆలోచన దుర్మార్గం అని దీన్ని మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ మహాత్మా గాంధీ గారి గురించి కానీ రాహుల్ గాంధీ గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రజల మధ్యకి వెళ్ళి మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రజలతో మేము మమేకమై వాళ్ళకున్న సమస్యల్ని వాళ్ళు చేసిన త్యాగాలు మరొకసారి వాళ్ళని తెలియపరచడానికి ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలకు వెళ్ళి మా నాయకుడి తాలూకా త్యాగాల గురించి చెప్పడం అనేది జరుగుతుందండి. ఇందులో భాగంగా ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? మహాత్మా గాంధీ పథకం మళ్ళీ పునరుద్ధరణ కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ పేరు మళ్ళీ పునరుద్ధరణ అవుతుందా, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దును? ప్రస్తుతం ఈ మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికే చెప్తున్నాం, ఇది తిరుగుబాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కూటమి వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది తొలగించడం, మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా అన్యాయం. వాళ్ళు కూడా మాతో సహకరించాలి. వాళ్ళు కూడా బీజేపీని అడగవలసిన ఆవశ్యకత ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ నిజంగా వాళ్ళు చేయకపోతే ఈ మహాత్మా గాంధీ పేరుని తొలగించి స్థిరంగా ఉంటే ప్రజా ఉద్యమం ద్వారా ప్రజల దగ్గర, బడుగు బలహీన వర్గాల దగ్గర మేమందరం వెళ్ళి ఈ పోరాటం అనేది ఉధృతం చేస్తామనేది తెలియజేస్తాం.